నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను శ్రీకాంత్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. మొదట బ్రెస్ట్ క్యాన్సర్ను గుర్తించడం ముఖ్యమన్న తెలంగాణ డీజీపీ జితేందర్. ఏడాదికి ఒకసారైనా ప్రతి ఒక్క మహిళ స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోవాలని సూచన. ఆహారం ఇవ్వలేదని మొత్తం కుటుంబంపై దాదాపు 30 మంది యువకుల దాడి. యువతి కుటుంబ సభ్యులు మేడ్చల్ పోలీసులకు ఫిర్యాదు. ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయని మాజీ పోలీసుల ఉన్నతాధికారి బాబురావు. అన్ని క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం. రామగుండం ఎన్టీపీసీ యాజమాన్యానికి మున్సిపల్ అధికారుల షాక్. అనుమతి లేకుండా నిర్మించిన 6 భవనాలకు 99 కోట్ల 28 లక్షల జరిమానా విధింపు. ప్రపంచంలో మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ అనే సమస్య ఆందోళనకరంగా ఉంది. మొదట బ్రెస్ట్ క్యాన్సర్ను గుర్తించడం ముఖ్యమని తెలంగాణ డీజీపీ జితేందర్ అన్నారు. ఏఐజీ ఆసుపత్రిలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. క్యాన్సర్ను మొదటి దశలో గుర్తిస్తే 100% క్యాన్సర్ నుండి జయించవచ్చు. మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ పట్ల అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఏడాదికి ఒకసారి ప్రతి ఒక్క మహిళ స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోవాలి. హైదరాబాద్ నగరంలో ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. పోలీస్ శాఖలో పనిచేస్తున్న మహిళల కోసం ఈ క్యాంపును ఏఐజీ హాస్పిటల్ ఏర్పాటు చేయడం పట్ల ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. Management of AIG for volunteering to take up the screening of women for cancer. The data shows that there is a considerable number of women in India or other countries also suffer from this problem. And the biggest issue is that detection is quite late. But one good thing which has happened in medical sciences is that now almost 100% people get recovered. If I correct, almost, I don't say 100%, but almost 100% of the people recover from this treatment. And a lot of advanced treatments are available. And Hyderabad, you all know that is a hub for medical hospitals and all that. So in Hyderabad we don't have difficulty. But one good thing is that if any problem is there, it is detected at the earlier stage. Treatment will become better, and recovery also will be fast. Now, if treatment happens at the last stage, and then recovery would be slow, then we'll have side effects, more effects, and then leading normal life would be slightly difficult. But that is why it is proper now, as Pragya said, that any women after 40, they should definitely get a checkup. I think periodicity must be there. In how many? Every year. Every year they should get checkup. If they are not able to get it done every year, but at least alternate year they should do, so that they don't have problem at the later stage. I am happy that a lot of women have come here to volunteer for the checkup, and I understand that they are concerned about their health. Rather, everyone should be concerned about their health, and these are certain diseases like cancer and all that, which takes long time for recovery also. So, if one is at the early stage, it is detected at the early stage, it will be better for women. కుటుంబంపై యువకులు దాడి చేసిన ఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల వివరాల ప్రకారం గత ఆదివారం మేడ్చల్ మండలం సోమారం గ్రామంలో ఓ దాబాకు బండమైలారంకు చెందిన యువకులు ఆహారం ఇవ్వలేదని మొత్తం కుటుంబంపై దాదాపు 30 మంది యువకులు దాడి చేశారు. అంతేకాకుండా ఆ కుటుంబంలో ఉన్న యువతి అని చూడకుండా బండరాలతో తలపై తీవ్రంగా దాడి చేశారు. దీంతో యువతి కుటుంబ సభ్యులు మేడ్చల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు సిఐ సత్యనారాయణ తెలిపారు. 30 మార్చి రోజు మా డాబా ఉంటుంది సోమారంలో. అక్కడ రీసెంట్గా 11:30 నైట్
10కి డాబా క్లోజ్ అయిపోతుంది. కానీ ఒక అబ్బాయి వచ్చి లడ్డు అనే అబ్బాయి మా చెఫ్ని కొట్టిండు. చెఫ్ని కొడితే చెఫ్ మా డాడీకి కాల్ చేసిండు. నేను అనుకోకుండా మా డాడీతో వెళ్ళిపోయినా. నేను అనుకోలే అంత పెద్ద గొడవ చేస్తారని. పోతే అక్కడ ఒక్క అబ్బాయి ఉండు. కానీ మేము ఆయన మీద ఏం చేతి లేపలే, లడ్డు మీద చేతి ఏం లేపలే. మేము 4-5 మెంబర్స్ ఉన్నాం, లడ్డు మీద చేతి లేపలే. మేము బాబు ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటే ఆ బాబు పోయి అక్కడ నుంచి 28 మెంబర్స్ని బైకుల మీద రాక్షసులు లేక వచ్చి డైరెక్ట్ అసలు ఒక్క మాట మాట్లాడకుండా వాళ్ళు డైరెక్ట్ కొట్టడం స్టార్ట్ చేసిరు. నన్ను కొట్టిరు, మా డాడీని కొట్టిరు, మా బాబాయ్ని కొట్టిరు, నా తమ్ముడు కింద పనిపెట్టి గలీజ్గా అంటే రాడ్తో నన్ను అది ఉంటుంది కదా రాక్ స్టోన్తో పట్టుమని ఇక్కడ కొట్టి బ్లడ్ కారింది. బ్లడ్ కారితే నేను వాళ్ళని బెగ్ చేసిన, అన్న ప్లీజ్ అన్న వదిలేసే అన్న, ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న, సారీ అన్న, వదిలే అన్న. అది కనీసం వినకుండా మళ్ళీ క్యారెట్స్ తీసుకొని పట్టపట్టు ఏం దొరుకుతుంది దాంతో కొట్టిరు. రాక్షసులు లేక వాళ్ళు బిహేవ్ చేసిరు. కొంచెం సెన్స్ అక్కడ అప్లై చేయాలి. వాళ్ళు డ్రంకేనా లేదా తెలియదు, కానీ మ్యాక్సిమం డ్రంకెన్ లేక కనిపించలే. నా నేను 100కి కాల్ చేసిన, 100ని డయల్ చేస్తే 3-4 టైమ్స్ డయల్ చేసిన, కానీ ఎవరు రెస్పాన్స్ ఇవ్వకపోతే నేను నా ఫోన్ తీసుకొని వీడియో తీస్తున్నా. వీడియో తీసేటప్పుడు ఒక ఆయన వచ్చి జబర్దస్తి నా చేతిని ఇట్లా అనేసి నా ఫోన్ అక్కడి నుంచి గుంజుకొని నా ఇట్లా పట్టుకొని చైన్ వీకేసిండు. ఇక్కడ ముక్కు పుల్కా పోయింది, ఇయర్ రింగ్స్ పోయింది. ఆ ఫైటింగ్లో నా డ్రెస్ జింపేసిరు ఘోరంగా, అంటే ఘోరంగా. నేను నా బ్లీడింగ్ అవుతుంది, అన్కాన్షియస్, చక్కర వచ్చి పడిపోతున్నా. మా డాడీ మీద ఇట్లా పడుతున్నా. మా డాడీ అంటున్నారు బాబు నన్ను మమ్మల్ని హాస్పిటల్ పోనీయండి అంటే వాళ్ళు కార్ కీ తీసేసుకున్నారు. అసలు రాక్షసులు లేక బిహేవ్ చేసారు, బుద్ధి లేకుండా ఫెల్లోస్. వాళ్ళు అందరు బండమైలారం యాదవులు. ఐపీసీ 118, 351 అప్లై చేసారు, కానీ ఇట్స్ నాట్ ఎఫెక్టివ్. అది ఎఫెక్టివ్ లేదు. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మేడ్చల్ పోలీస్ వాళ్ళని, తెలంగాణ మన గవర్నమెంట్ వాళ్ళని. విద్యుత్ ఉత్పత్తితో వెలుగులు విరజిమ్మే రామగుండం ఎన్టీపీసీకి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు షాక్ ఇచ్చారు. అనుమతి లేకుండా అక్రమంగా నిర్మించిన వాటికి 99,28,00,000 జరిమానా విధించారు. రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ పరిశ్రమకు సంబంధించిన టౌన్షిప్లో ఇటీవల ఎలాంటి అనుమతి లేకుండా 6 ప్రాంతాల్లో భారీ నిర్మాణాలు చేపట్టారు. అనుమతి లేకుండా నిర్మాణాలపై గత మార్చిలో ఎన్టీపీసీ యాజమాన్యానికి నోటీసులు జారీ చేసినప్పటికీ ఎలాంటి స్పందన లేకపోవడంతో జరిమానా విధించినట్లు పెద్దపల్లి జిల్లా అడిషనల్ కలెక్టర్ అరుణాశ్రీ ప్రకటించారు. నిర్ణీత గడువులోపు జరిమానా చెల్లించకపోతే చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. భారీ స్థాయిలో జరిమానా విధించడం రాష్ట్రంలోని తొలిసారి అని భావిస్తున్నారు. భారీ జరిమానా విధించడం పట్ల అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇప్పటికే రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అక్రమాలకు పాల్పడిన వారి నిర్మాణాలను బాల్దియా అధికారులు నేలమట్టం చేస్తున్నారు. పగడాల అనుమానాస్పద మృతిపై క్రైస్తవ సమాజంలో అనేక అనుమానాలు ఉన్నాయని, వాటిని నివృత్తిపరిచే దిశగా ప్రభుత్వము, పోలీసు యంత్రాంగం క్రైస్తవ సమాజానికి సంతృప్తికర దిశలోనే విచారణ కొనసాగించడం హర్షణీయమని మాజీ పోలీసు ఉన్నతాధికారి బాబురావు అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో అన్ని క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో బాబురావు అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రవీణ్ పగడాల మృతిపై సోషల్ మీడియాలో జరిగే తప్పుడు ప్రచారాన్ని క్రైస్తవ సమాజం ఖండిస్తుందని అన్నారు. మృతి చెందిన వారిపై రాక్షస ప్రవృత్తితో సోషల్ మీడియాలో దొంగ వీడియోలు పోస్ట్ చేస్తున్న వారిపై ప్రభుత్వం, పోలీసులు యంత్రాంగం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే వెంటనే ప్రవీణ్ పగడాల మృతిపై అందరికీ ఉన్న అనుమానాలను నివృత్తికై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆ సంఘటన జరిగినప్పుడు అనేక మంది క్రైస్తవ సోదరులు కానివ్వండి, లేకపోతే యాక్టివిస్టులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా
ఇది ఈ అనుమానాస్పదలో మృతి చెందటం అనేది ఇది యాక్సిడెంట్ కాకపోవచ్చు. యాక్సిడెంట్ కాకుండా దీంట్లో మృత్యు వెనక ఏదో కుట్ర జరిగి ఉండవచ్చు, లేదా హత్య కూడా జరిగి ఉండవచ్చు అనేటటువంటి అనుమానాలు వ్యక్తం చేశారు. అందుకని ఆ రోజు చాలా వేల సంఖ్యలో అక్కడ పోస్ట్ మార్టం చేసినప్పుడు హాస్పిటల్ దగ్గర కానీ పోలీస్ స్టేషన్ దగ్గర కానీ అందరూ గుమిగూడారు అక్కడ. ఎందుకంటే దీనికి కారణం బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఈ మధ్య కాలంలో క్రైస్తవుల మీద, క్రైస్తవ చర్చీల మీద, క్రైస్తవ ప్రాపర్టీల మీద అనూహ్యంగా దాడులు పెరుగుతూ వస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఆయనను వ్యక్తిగతంగా కొంతమంది చంపుతామని బెదిరించినట్టుగా కూడా సోషల్ మీడియాలో వచ్చింది. కాబట్టి ఆయన ఎవరైనా టార్గెట్ చేసి ఆయన హత్య చేసి ఉంటారేమో అన్నటువంటి అనుమానంతో అందరూ కూడా చాలా క్యూరియాసిటీతోటి అక్కడికి రావటం జరిగింది. అయితే పోలీసులు ఆ రోజు అంటే అది 24 రాత్రి 11:42 తర్వాత ఈ సంఘటన జరిగినట్టుగా తెలుస్తూ ఉంది సీసీటీవీ ఫుటేజీల ద్వారా. అయితే పోలీసులకి మరుసటి దినం 8:45 ప్రాంతంలో 112 వారికి సూచన అందటం, ఆ తర్వాత పోలీసులు రావటం, అక్కడ ఘటనా స్థలాన్ని చూడటం, ఆ తర్వాత అక్కడ డెడ్ బాడీని అవన్నీ తీసుకొని వెళ్ళటం అన్నీ జరిగినాయి. ఇది మామూలుగా పోలీసు వారు చేసే ప్రక్రియ అంతా కూడా జరిగింది. అయితే సోషల్ మీడియా వేదికగా అనేక మంది అనేకమైన అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్న సందర్భంలో ఎస్పీ గారు, కలెక్టర్ గారు అక్కడ ప్రతిస్పందించి ఈ లోపల ముఖ్యమంత్రి గారు, ఆ తర్వాత ఇంకా ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా ప్రతిస్పందించి డీజీపీ గారికి చెప్పటం, ఎస్పీ గారు కూడా వెంటనే ఒక స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీంని ఏర్పాటు చేయటం, అలాగే ఇంక్వెస్ట్ ఒక ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ యొక్క పర్యవేక్షణలో ఆయన అక్కడ ఉన్నప్పుడు ఆయన ముందు అది జరగటం, ఆ తరువాత పోస్ట్ మార్టానికి కూడా ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ని అపాయింట్ చేయటం, ఆ టీమ్ ఆఫ్ డాక్టర్స్ చేయడమే కాకుండా జరిగే ప్రాసెస్ అంతా, పోస్ట్ మార్టం ప్రాసెస్ అంతా కూడా ట్రాన్స్పరెంట్గా ఉండటం కోసం వీడియో కెమెరాలో దాన్ని రికార్డ్ చేస్తూ తీసుకోవటం, ఈ క్రిస్టియన్ అంటే విక్టిమ్ తరపున ఉన్నటువంటి వాళ్ళని కూడా అక్కడ ఉండటానికి పిలవటం, ఇవన్నీ కూడా జరిగినాయి. దాంతో నిష్పక్షంగా ఇన్వెస్టిగేషన్ కోరుతున్నటువంటి క్రైస్తవ లీడర్స్ అంతా కూడా సరైనటువంటి ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ జరుగుతుందని చెప్పేసి మేము ఆశించాం. అయితే అనుమానించట్లేదు ఇప్పుడు కూడా. ఆ తర్వాత ఎస్పీ గారు కానివ్వండి, ఐజీ గారు కానివ్వండి, ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ అక్కడ రాజమండ్రిలో పెట్టి వాళ్ళు కొన్ని సీసీటీవీ ఫుటేజీలను 2-3 రోజుల్లో వాళ్ళు కలెక్ట్ చేసిన సీసీటీవీ ఫుటేజీలని షార్ట్ పిఎం రిపోర్ట్ని చెప్పుతూ వారు కొన్ని ఇవన్నీ చెప్పారు. ఇది ఫైనల్ కాదు, మాకు ఇంకా ఒక నిర్ధారణకు మేము రాలేదు, కారణం ఏంటనేది. దీంట్లో ఇంకా ఫుల్ పోస్ట్ మార్టం రిపోర్టు రావలసి ఉంది. అలాగే ఇంకా సీసీటీవీ ఫుటేజీలు కూడా మాకు ఆ దారి మొత్తంలో తీసాం, కానీ విజయవాడలో తీయవలసినటువంటి ఒక 3-4 గ్యాప్ అక్కడ ఉంది. అది ఎక్కడ ఉన్నారనేది విజయవాడలో సీసీటీవీ ఫుటేజీలు మేము కలెక్ట్ చేయాలి అని చెప్పారు. అది మేము కలెక్ట్ చేస్తున్నాం. ఇవన్నీ రాగానే ఎంటీఎంసీలో ఉన్న మిగిలిన గ్రామాలు తాడేపల్లి, మంగళగిరి పట్టణాల్లో సిఆర్డీఏ పరిధి కింద పనులు పూర్తి చేస్తామని ఏపీ మంత్రి నారా లోకేష్ తెలిపారు. భూగర్భ డ్రైనేజీ, తాగునీరు, అండర్ గ్రౌండ్ విద్యుత్ అమరావతి మాస్టర్ ప్లాన్ కింద జరుగుతుందని అన్నారు. మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లిలో నారా లోకేష్ మాట్లాడుతూ దుగ్గిరాయలకు వచ్చేసరికి ఆర్డబ్ల్యూఎస్ కింద పనులు పూర్తవుతాయని తెలియజేశారు. అంతిమంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయడమే లక్ష్యమని వెల్లడించారు. 2.5 దశాబ్దాల కలను ఎన్డీఏ ప్రభుత్వం నెరవేర్చిందని చెప్పారు. విజనరీకి ప్రిజనరీకి చాలా తేడా ఉందని ఎద్దవ చేశారు. మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లిలో మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమం చేపట్టారు. గోవిందు, సీతామహాలక్ష్మి దంపతులు తొలి శాశ్వత ఇంటి పట్టా నారా లోకేష్ అందజేశారు. మంగళగిరిలో దశాబ్దాల సమస్యకు 10 నెలల్లో పరిష్కారం చూపించారు. మొదటి విడతలో ప్రభుత్వం స్థలాలలో నివసిస్తున్న 3,000 మందికి శాశ్వత పట్టాలు అందజేస్తున్నారు. స్వయంగా లబ్ధిదారుడు నివాసానికి వెళ్లి పట్టా అందజేసేలా నారా లోకేష్ ప్రణాళిక చేపట్టారు. చాలా సంతోషం అసలు మేము పట్టా వచ్చిందని కూడా మేము ఊహించలేదు సార్. పట్టాల గురించి గతంలో ఎవరన్నా కలిసారా సార్?
మమ్మల్ని చాలా అనేక విధాలుగా మమ్మల్ని ప్రభావం పెట్టారు సార్. ఎన్ని అర్జీలు ఇచ్చినా కానీ ఏ నాదులు పట్టించుకునేవాడు సార్. ఎన్నిసార్లు ఇచ్చుంటారు అర్జు ఇంటి పట్టాల కోసం? ఇచ్చారు సార్, మా సంఘ పెద్దలు ఇచ్చారు. మేము ప్రతి మీటింగ్ లో ఇస్తానే ఉన్నాం సార్, కానీ ఎవరు పట్టించుకోలేదు. మీరు వచ్చినాక మాత్రం సార్ త్వరగా పట్టవచ్చు అనుకోలేదు సార్. నేను హామీ ఇచ్చేలే కదా తల్లి ఆ రోజు అవును సార్, మీరు కార్యక్రమం హామీ కూడా చెప్పే కదా ఇది హామీ సులభంగా ఇచ్చిన ఉంది. విధంగానే మీరు పట్టామని చాలా అడిగానే సంతోషం ఉందిరా వెళ్ళిపోతుంది. ఇట్రా ఇట్రా నాతో కూర్చోదా స్వయంగా మీరే వచ్చి ఇవ్వడం వల్ల చాలా సంతోషంగా ఉంది సార్. స్వయంగా మీరే వచ్చి మాకు ఇవ్వడం చాలా అదే మన ప్రాంతంలో అతి పెద్ద సమస్య ఇదే కదా తల్లి అందరికి. మీరేమో దశాబ్దాలుగా అప్పులు చేసి ఇల్లు కట్టుకున్నారు. అవును సార్. మీరు అందరూ నన్ను కోరింది ఏంటంటే మళ్ళీ తీసుకెళ్ళి మీరు ఎక్కడో పెడితే మళ్ళీ ఇల్లు కట్టుకోవడం అవును బాధలో సార్, ఉంటూ మా ఇబ్బందులు కొద్దిగా మాకు ఇక్కడ ఏంటంటే ఉపాధి కానీ ఇదంతా ఇక్కడనే ఉంది, మాకు ఇది ఇక్కడ సులభంగా ఉంటుందని మీరు నన్ను ఎప్పుడు అడిగేవారు. ఇక్కడ నేను చేద్దాం పాదయాత్రలో కూడా అవును. చెప్పారు చెప్పడం సార్. మీరు అందరూ కలిసినప్పుడు నేను ఆ రోజు ఒకే చెప్పాను, ఎండోమెంట్ రెండోది అటవీ శాఖ కొంచెం టైం పడుతుంది, మిగతా అంతా నేను చేస్తాను. అవును సార్. అది 3 సంవత్సరాలు పడినా వదిలేయండి అని అదొకటి నేను టైం పడుతున్నాను. అవును సార్. మీరు వచ్చిన 10 నెలల్లోనే మాకు నిజంగా మాకు చాలా సహాయం చేశారు సార్. ఎప్పుడు రుణపడి ఉంటాం సార్ మీకు. దేవుడి సహకారం అని ఎందుకంటున్నానంటే ఎవరు పట్టించుకునే నాదం లేదు సార్. మీరు మాత్రం మాకు చాలా సహాయం చేశారు సార్ నిజంగా. అంటే మనకి దేవుడు కూడా బాగా సహకరించారు. మనకు వచ్చిన మెజారిటీ వల్ల కూడా ఏంటంటే నేను బాబు గారితో పోరాడి చేయగలుగుతున్నాను. క్యాబినెట్ లో కూడా ఇది క్యాబినెట్ వరకు వెళ్ళినాం, తేలిక వెళ్ళా. మొత్తం అసలు ఎంతమంది ఉన్నారు ఏంటి వివరాలు సేకరించి మళ్ళీ క్యాబినెట్ వరకు తీసుకెళ్తే ఈ రోజు మనం చేసిన పని వల్ల కేవలం మనకే కాదు రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఉపయోగపడింది. దాంట్లో మన నియోజకవర్గంలో మొదటి పట్ట అవును సార్. మనకి ఇస్తున్నాం. మా ఇంటికి రాకుండా చాలా సంతోషంగా ఉంది సార్. నేను చెప్పే కదా పాదయాత్రలో పట్టెలు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చలో సెక్రటరియట్ ధర్నా నిర్వహించారు. హెచ్సియు యూనివర్సిటీ 400 ఎకరాల భూమిని యూనివర్సిటీకి కేటాయించాలని, విద్యార్థి నాయకులపై పెట్టిన కేసును ఎత్తివేయాలని, ఉస్మానియా యూనివర్సిటీలో ఇచ్చిన అప్రజాస్వామిక సర్క్యులర్ వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో వామపక్ష విద్యార్థుల సంఘాల నాయకులను అరెస్టు చేసి సమీప పోలీస్ స్టేషన్లకు తరలించారు. ముట్టడిలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలలో ఇవాళ వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసిండు. అయినా కానీ సెక్రటరియట్ నిర్వహిస్తున్నటువంటి నాయకత్వాన్ని అక్రమంగా అరెస్ట్ చేసి ఇవాళ స్టేషన్ లో తరలిస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అని చెప్పుకుంటూ ఇవాళ ఏదైతే విద్యార్థుల పైన ఇవాళ అరెస్టులు చేస్తూ విద్యార్థులు నిర్బంధించడానికి ప్రయత్నం చేస్తా ఉంది. ఇవాళ మేము అడుగుతున్నది ఏంటంటే ఇవాళ ఏదైతే సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి భూములు 400 ఎకరాల భూములు గత టీడీ ప్రభుత్వం లాగానే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇవాళ ప్రైవేట్ వాళ్ళ వ్యక్తి అప్పచెప్పే ప్రయత్నం, రియల్ ఎస్టేట్ చేసే ప్రయత్నం చేస్తా ఉంది. కాబట్టి 2003 అవి యూనివర్సిటీ భూములు అదే విధంగా యూనివర్సిటీకి అప్పచెప్పాలని చెప్పేసి, అదే విధంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఇచ్చినటువంటి సర్క్యులర్ ను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఈ రోజు సెక్రటరియట్ నిర్వహించడం జరిగింది. ఈ సెక్రటరియట్ ని అడ్డుకున్నటువంటి పోలీసు బలగం మొత్తం కూడా ఇవాళ అక్రమంగా అరెస్ట్ చేశారు. ఏదైతే మేము ఈ రోజు ఇచ్చినటువంటి డిమాండ్స్ వెంటనే పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీ కేటాయించాల్సిన భూములు 400 ఎకరాలు ఇవ్వాలని, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ సర్క్యులర్ వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో సెక్రటరియట్ ముట్టడి కాదు జిల్లాలలో. టీడీపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఆటో మోటార్ కార్మికులకు అనేక హామీలు ఇచ్చారని, అధికారానికి వచ్చి 10 నెలలు పూర్తయినా ఒక్క హామీ కూడా అమలు చేయలేదని ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం FTU అధ్యక్షుల దాది శ్రీనివాసరావు ఆరోపించారు. ప్రభుత్వ హామీల అమలు కొరతూ ఈ నెల 8న ధర్నా చౌక్లో ధర్నా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ధర్నాకు సంబంధించిన గోడపత్రికను ఈరోజు మొఘల్ రాజాపురం న్యూ డెమోక్రసీ ఆఫీసులో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటో మోటార్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని, పెనాల్టీల జీవో 21ని రద్దు చేస్తామని, ప్రతి ఆటో కార్మికునికి ఏడాదికి 15,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అంతేకాకుండా నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించేందుకు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గిస్తామని హామీ కూడా ఇచ్చారని తెలియజేశారు. కానీ అధికారం వచ్చిన తర్వాత వాటి ఊస ఎత్తడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందులో కొన్ని హామీలకు ఆర్థిక కేటాయింపులు కూడా అవసరం లేదని, వాటిలో సంక్షేమ బోర్డు ఏర్పాటు, పెనాల్టీలను, జీవో రద్దు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధర తగ్గింపు ఉన్నాయన్నారు. ఇవి కానీ ఆర్థిక కేటాయింపులు జరపాల్సిన హామీని కానీ ఏ ఒక్క దానిని అమలు చేసేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం రావడం లేదన్నారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యాక్టింగ్ ముఖ్యమంత్రి లోకేష్ పోటాపడి హామీలు ఇచ్చిన విషయాన్ని ప్రజలంతా మర్చిపోలేదన్నారు. IFTUగా తాము ఇప్పటికే హామీలు అమలు కోరుతూ అనేక ఆందోళనలు సాగించామని,
ప్రభుత్వం నుండి స్పందన రాలేదని గుర్తు చేశారు. ఈ కారణంగా ఏప్రిల్ 8వ తేదీన ఉదయం 9:30 అలంకార్ సెంట్రల్ ధర్నా చౌక్లో ఆటో కార్మికులతో ధర్నా నిర్వహిస్తున్నామని ప్రకటించారు. పై డిమాండ్లతో పాటు ఆటో కార్మికుల ఉపాధిని దెబ్బతీస్తున్న ఓలా, ర్యాపిడో, ఊబర్ సంస్థలను నిషేధించాలని, వాటి స్థానంలో కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేసిన విధంగా లాభాపేక్ష లేని ఓ సంస్థను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని, జీవో 8ని సవరించి ఆటో డ్రైవర్ ఇంటి నుండి 60 కిలోమీటర్ల తిరిగేందుకు చట్ట ప్రకారం ఉన్న అవకాశాన్ని కల్పించాలని కూడా డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించిన గోడపత్రికను విడుదల చేసిన వారిలో యూనివన్ ప్రధాన కార్యదర్శి సిహెచ్ పెద్దిరాజు, ఉపాధ్యక్షులు పింగళి రమణ, సహాయ కార్యదర్శి రఫీఖాన్, ఎస్కి వళి, కోశాధికారి డి శ్రీధర్ బాబు ఇంకా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. విజయవాడ నగరంలో ఉన్నటువంటి ఆటో కార్మిక సోదరులందరికీ ప్రెస్సెల్ ఆటో కార్మిక సంఘం ఐఎఫ్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ప్రభుత్వం ఆటో కార్మికులకు ఇచ్చినటువంటి ఎన్నికల హామీలను అమలు కోరుతూ ఈ నెల 8వ తారీఖు నాడు అనగా మంగళవారం నాడు ధర్నా చౌక్లో ఉదయం 9 గంటలకు ప్రెస్సెల్ ఆటో కార్మిక సంఘం ఐఎఫ్టీయు ధర్నా చేపట్టాలని చెప్పేసి నిర్ణయం జరిగింది. ప్రధానంగా ఆటో మోటార్ కార్మికులకి ఎన్నికల ముందు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పేసి అన్నారు. అధికారులకు వచ్చారు, సంవత్సరం అవుతున్నా కానీ ఆ దిశగా ఆలోచన చేయలేదు. అదేవిధంగా ఆటో మోటార్ కార్మికులకి గుదిబండగా ఉన్నటువంటి జీవో నెంబర్ 21ని తక్షణం రద్దు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు, దాన్ని రద్దు చేయలేదు. అదేవిధంగా ప్రతి ఆటో మోటార్ కార్మికులకి సంవత్సరానికి 15,000 రూపాయలు ఆర్థికంగా ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు, అది అమలు చేసే పరిస్థితి లేదు. అదేవిధంగా విజయవాడ నగరంలో ఉన్నటువంటి ఓలా, ఉబర్, ర్యాపిడ్ కంపెనీని రద్దు చేసి ప్రభుత్వం ఒక యాప్ తీసుకురావాలని చెప్పేసి అనేక ఉద్యమాలు చేస్తున్నప్పుడు కూడా ఈ ప్రభుత్వంలో చేరలేదు. తక్షణం ఈ యాప్ను రద్దు చేసి ప్రభుత్వం కొత్తగా ఒక యాప్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మొన్న 13వ తారీఖున ఫిబ్రవరి 13వ తారీఖున జీవో నెంబర్ 8 ఇచ్చారు. ఆ 8 ఇచ్చి నిలుపుదల చేశారు. దాన్ని నిలుపుదల చేయడం కాదు, ఎక్కడైతే వానర్ అడ్రస్ ఉందో 60 కిలోమీటర్ పరిధి తిరగడానికి అవకాశం ఉంది. వానర్ అడ్రస్ నుంచి 60 కిలోమీటర్కి తిరగడానికి అనుమతులు ఇవ్వాలి. అదేవిధంగా ఎటువంటి ఆంక్షలు లేకుండా ఆధార్ కార్డు ఎక్కడుంటే అక్కడికి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకునే దానికి కూడా అవకాశం కల్పించాలి. అదేవిధంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించి ఈ మూడింటిని కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని చెప్పేసి కూడా ప్రెస్సెల్ ఆటో కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా ఈ అన్ని సమస్యల మీద పెద్ద ఎత్తున కార్మికులు హాజరు కావాలని చెప్పేసి ప్రెస్సెల్ ఆటో కార్మిక సంఘం ఐఎఫ్టీ తరఫున విజయవాడ నగరంలో ఉన్నటువంటి ఆటో కార్మిక సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రేపు 8వ తారీఖు మంగళవారం జరగబడిన ధర్నా హెచ్ఈ భూములను అమ్మొద్దంటూ ఏబీవీపీ నిరసన చేపట్టింది. కొంతమంది విద్యార్థులు గేటెక్కేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. వారిని అరెస్టు చేసి సమీప పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్కడ కాసేపు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విద్యార్థుల నినాదాలతో యూనివర్సిటీ మారుమోగుతోంది. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం బోయిన్గుట్ట తండాలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్, గాంధీజీ, సేవాలాల్ మహారాజ్ విగ్రహావిష్కరణ చేసి పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడినంతసేపు సభ ప్రాంగణం చప్పట్లతో మారిమోగింది. ఈయనకు చీమ కుట్టినట్టు కూడా లేదు. ఇవాళ ఇంతసేపు ఏ భూములు అమ్ముకుందామా, ఏ భూములు లూటీ చేద్దామా, ఇది తప్ప రేవంత్ రెడ్డికి ఇంకో పని లేదు. ఆడ అగ్రికల్చర్ యూనివర్సిటీలో 100 ఎకరాలు గుంజుకున్నాడు. ఇవాళ ఇప్పుడు మళ్ళా 400 ఎకరాలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గుంజుకొని దాన్ని అమ్ముకుంటాడట. ఇవాళ భూములు అమ్ముకోవడానికే నువ్వు ముఖ్యమంత్రి అయినవా? అదేనా నువ్వు చేసే పని? నువ్వు పేదలకు ఇచ్చిన మాటలు ఏమైనాయి? పేదలకు ఇచ్చిన హామీలు ఏమైనాయి? ఒకసారన్నా రా ఏదైనా ఊర్లకు. నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా, బాగా చెప్తున్నావు కదా, రుణమాఫీ అయిపోయింది అన్నాడు. అయిపోయిందా అమ్మాయి అందరికి? అయిందా రుణమాఫీ? మా బోయినకుంట తండ కదా ఇది. రేవంత్ రెడ్డి నువ్వు పాలమూరు బిడ్డ అంటున్నావు కదా, నేను రేవంత్ రెడ్డిని కోరుతా ఉన్నా, దమ్ముంటే గన్మెన్లు లేకుండా, పోలీసు వాళ్ళు లేకుండా మా బోయినకుంట తండకు రా, రుణమాఫీ అయిందా లేదా మా వాళ్ళు చెప్తా. నువ్వు నిజంగా చేస్తేనేమో పూలు చల్లుతారు, చేయకపోతే
మరి నువ్వు చేసిన అంటున్నాడు, అసెంబ్లీలో చెప్పిండు అయిపోయింది రుణమాఫీ అంటుండు. అయిపోయిందా? అందరికి వచ్చిందా రుణమాఫీ? మరి రా బోయింకుంట తండకురా. నువ్వు పాలమూరు బిడ్డవైతే, నీకు పౌరుషం ఉంటే, నువ్వు నల్లమల జంగల్కి వచ్చినవైతే పోలీసు వాళ్ళు లేకుండా రా మా తండకురా. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. మొదట బ్రెస్ట్ క్యాన్సర్ను గుర్తించడం ముఖ్యమన్న తెలంగాణ డీజీపీ జితేందర్. ఏడాదికి ఒకసారైనా ప్రతి ఒక్క మహిళ స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోవాలని సూచన. ఆహారం ఇవ్వలేదని మొత్తం కుటుంబంపై దాదాపు 30 మంది యువకుల దాడి. యువతి కుటుంబ సభ్యులు మేడ్చల్ పోలీసులకు ఫిర్యాదు. ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయని మాజీ పోలీసుల ఉన్నతాధికారి బాబురావు. అన్ని క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం. రామగుండం ఎన్టీపీసీ యాజమాన్యానికి మున్సిపల్ అధికారుల షాక్. అనుమతి లేకుండా నిర్మించిన 6 భవనాలకు 99 కోట్ల 28 లక్షల జరిమానా విధింపు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.